ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 22వ అధ్యాయము. సాటే అను అతడు వ్యాపారంలో దిట్ట అయినా నష్టాలలో ఊబిలో కూరుకుని పోయినాడు. అశాంతి చోటు చేసుకుంది. బాబా గురించి విని షిరిడీకి చేరాడు. బాబాను దర్శించి ఆనందం మనశ్శాంతి పొందాడు. ఇంటికి వెళ్లి గురుచేత్ర పారాయణం సప్తాహ దీక్ష యజ్ఞముగా సాగించాడు. ఆ రాత్రి బాబా కలలో తనకు ఎదురుగా కూర్చుని పారాయణంలో ఎన్నో విషయాలు విడమర్చి చెప్తున్నట్లుగా కల వచ్చింది. అతను ఆ కలను కాస్త కాకాకి చెప్పాడు. బాబాని కాకా వచ్చి అడిగాడు, షిరిడీలో సాటేని మరోమారు గురుచిత్ర వచ్చి చదవమను చాలు, భగవంతుని ఆశీస్సులు అతనికి వెంటనే అందగలవు అన్నారు. బాబా పాదాలు ఒత్తుతూ సేవ చేస్తున్న హేమండ్ పంతు అది విని, 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ సుమారు 40 సార్లు పారాయణ చేసినాను. అతను 7 రోజులే ఇక్కడ ఉన్నాడు. పైగా ఒక్కసారి పారాయణకే అతనికి అనుగ్రహము. అయితే నా కార్యక్రమాలన్నీ నిష్ఫలములా అంటూ మనసులో అనుకుంటున్నది బాబా గ్రహించి, హేమాద్, నీవు వెళ్లి శ్యామ వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకురా, అతనితో కాసేపు మాట్లాడిరా అన్నారు. హేమద్ శ్యామ ఇంటికి వచ్చాడు. హేమద్ని అతనిని రమ్మని కూర్చోమని శ్యామ లోనికి వెళ్ళాడు. అక్కడ మహారాష్ట్ర భాషలో ఏకనాథుడను సుప్రసిద్ధ కవి రచించిన భాగవతంలో ఒక వాక్యము రాసి అక్కడ ఉంది. అది చూశాడు హేమడ్ పంతు. బాపు సాహెబ్ దీక్షిత్ భగవద్గీత, దాని మహారాష్ట్ర భాష వ్యాఖ్యానము, ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము మొదలైన గ్రంథాలు బాబావారి దగ్గర చదువుతూ ఉండేవాడు. అది హేమడ్ పంతు గావించేవాడు. ఆ దినము అది గావించకుండానే మసీదుకు వెళ్ళటం జరిపాడు హేమద్. శ్యామ వద్ద కనిపించిన భాగవతము తీసి చూడగా అతను చదవవలసిన అధ్యాయమే ఎదురుగా కనిపించింది. ఓహో, బాబా అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. పారాయణ నేను ఈ రోజు ఇంటి వద్ద చదివి రానందున ఇక్కడ చదివేలా పంపించారు అని శ్యాము లోపల నుంచి వచ్చి వేళలో అది చదవటం పూర్తి గావించాడు. శ్యామ పూజ ముగించుకుని యువతలకు వచ్చాడు. హేమద్ శ్యామతో, బాబా నిన్ను 15 రూపాయలు దక్షిణ అడిగి తెమ్మన్నారు అంటూ చెప్పాడు. నా వద్ద అంత పైకం లేదు. నేను 15 సార్లు సాష్టాంగ నమస్కారములు మాత్రం అందించానని చెప్పు అన్నాడు శ్యామ. బాబా లేలో నీకు తెలుసు కదా, వివరించగలవా అంటూ హేమడ్ అడిగితే, ఆయన లీలలు అమోఘము, అనేకము, ఎన్నెన్ని చెప్పుకోగలము. ఒక్కటి మాత్రం సత్యం, ఒక్కోసారి భక్తులను ఎంతో కఠినముగా పరీక్షించును అనగానే శ్యామ అప్పుడు హేమద్కి సాటే గురుచరిత్ర, తన మనసును చెందిన కుళ్ళు ఇవి గుర్తుకు రాగా తన మనసు కుదుట పడాలనే కాబోలు ఇక్కడికి పంపించారు అని ఆ క్షణంలోనే హేమద్ బాబావారి అంతరంగం అర్థం చేసుకున్నాడు. కాసాబాయి దేశ్ముఖ్ తల్లిగారు రాధాబాయి దేశ్ముఖ్ షిరిడీకి వచ్చి బాబాని దర్శించి తనకి ఉపదేశము అడిగింది. చెప్పమంటూ, నాకే ఉపదేశాలు తెలియవు తల్లి అంటూ బాబా చెప్పారు. ఆమె అది వెనక 3 రోజుల పాటు ఉపవాసం చేసింది. అది చూసి శ్యామ బాబాని అర్థించాడు. ఆమెకు ఉపదేశించండి బాబా, ఆమె అందరిలాంటి స్త్రీ కాదు, మహా మొండిది, అనుకున్నది సాధించే వరకు నిద్ర కూడా పోదు అంటూ చెప్పాడు శ్యామ బాబావారికి. అప్పుడు బాబా ఆమెను చూసి, అమ్మా, నా సంగతి నీకు తెలిపేదను వినుము. నాకు ఒక గురువు ఉండేవారు. వారిని నేను సేవించాను, పూజించాను, కొలిచాను, ఉపదేశం ఇస్తారని ఆశపడ్డాను. కానీ వారు ఎటువంటి ఉపదేశము చెప్పలేదు. నాకు గుండు గీయించారు. 2 పైసలు అంటే ఒకటి నియమము, రెండవది శ్రద్ధ, ఓర్పు, ధైర్యము ఇవి దక్షిణగా అడిగి తీసుకున్నారు. నేను ఆనందంగా అవి ఇచ్చి ఆయన పాదాలనే 12 సంవత్సరాల పాటు నమ్ముకొని ఉన్నాను. నా గురువే నాకు సర్వస్వము, అంతే తప్ప నాకు మరొకటి లేదు. నీవును అలాగనే నమ్ముము. ఒక తల్లి తాబేలు ఏవల ఒడ్డున ఉంది. దాని పిల్లలు ఆవల ఒడ్డున ఉన్నాయి. అయితే ఆమె అవతలకు వెళ్లి పాలు ఆహారము ఇచ్చి పెంచలేకపోయింది. తన దృష్టిని మనసుని పిల్లలపైనే తదేకంగా కేంద్రీకరించి మరి వాటిని పెద్ద చేసింది. నన్ను నా గురువు అలాగే చూశారు. వారు నాకు ఏ మంత్రము చెప్పలేదు. మరి నీకు మాత్రము నేను ఏ మంత్రము చెప్పగలను? తాబేలు వలనే నీ గురువు చూపే నీకు సంతోషము అన్నది మనసును నిలుపుకొనుము. నేను నీపై దృష్టిని సారిస్తాను అంటూ చెప్పి ఆమె ఉపవాసమును ముగింపచేశారు. బాబా మాటలు మంచి ముత్యాల మూటలు. మధ్యాహ్న హారతికి సమయమై గంట మ్రోగించటంతో
మసీదు నిండా భక్తులు చేరారు. జోగు హారతిపాట ప్రారంభించాడు. అది పూర్తయ్యాక ప్రసాదము పంచిపెట్టారు. జోగు కలకండను బాబాకి ఇచ్చాడు. బాబా అది హేమంత్కి ఇచ్చి, నీ జీవితమంతా ఇలా తీయగా ఉండాలి అన్నారు. ఇతరులను నిందించకు, నీవు గురువునకు దూరముగా లేవని గ్రహింపుము, భగవంతునికి భక్తి విశ్వాసములు సమర్పించుము అంటూ హేమంత్కి బాబా చెప్పగా, రేపు గురువారము, షిరిడి దివ్యస్థలము కావున రేపటి రోజంతా రామనామ జప పారాయణము గావిస్తాను అంటూ హేమంత్ బాబాతో అన్నాడు. ఆ మన్నాడు అలాగే రామనామ పారాయణము గావించి బాబాని సందర్శించాడు. ఆ సమయంలో బాబా వద్ద ఒక గాయకుడు మధురముగా పాడుచున్నాడు. ఆ పాటలోని అర్థము గురు కృపాంజనము నాకు లభించినది అనునది విని హేమంత్ చాలా సంతోషించాడు. అంటే నాకు బాబా కటాక్షము లభించిందనే కదా దీని అర్థము అని భావించాడు. బాబా ఎవరు నిందించుకోవటం ఇష్టపడరు. అటులనే ఒకడు మరొకడు నిందించంగా విని లెండి తోటకు వెళ్లే సమయంలో ఒక పందిని చూపి, ఇదిగో పంది అశుద్ధమును ఎంత ఆనందంగా అనుభవిస్తున్నదో ఇవును అటులనే మరొకరిపై నిందలు వేస్తూ ఆనందిస్తూ ఉన్నావు సుమా అంటూ చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయము సమాప్తము.